చెప్తాడు. అయితే మీకెక్కడ నచ్చుతుందో చెప్పండి. నాకు చాలా ప్లేసెస్ తెలుసు. ఆ ప్లేస్ మీకు చెప్తాను అంటే, నో నీడ్ అన్నట్టు చెప్తాడు. ఆఫీస్‌లో జియా ఇంకా వీళ్ళేమో వచ్చేసి టాంగ్ ఆ రోజు ఆఫీస్‌కొస్తున్నాడు కాబట్టి సూమి ఆ పోస్టర్స్ అన్నీ తీసేపిస్తాడనమాట. మళ్ళీ తనని చూస్తే టాంగ్ డల్ అయిపోతాడని చెప్పేసి, అందుకే ఆఫీస్‌లో ఉండే అందరిని ఆ పోస్టర్స్ అన్నీ తీసేసి డస్ట్‌బిన్‌లో వేయమన్నట్టు చెప్తారు. అప్పుడే టాంగ్ వస్తూ ఉంటాడు. టాంగ్‌ని చూసి వీళ్ళందరూ నార్మల్‌గా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. గుడ్ మార్నింగ్ చెప్తారు. టాంగ్ ఇక నవ్వేసి ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే తను కూడా మన సూచన కూడా ఆఫీస్‌కొచ్చేసి డస్ట్‌బిన్‌లో సూమియా పోస్టర్స్ చూసి ఏమైంది? ఎందుకిలా వేశారు? అంటే విషయం చెప్తారనమాట. ఎంతైనా ఇలా చేయమని చెప్పి చెప్పారు. మళ్ళీ మిస్టర్ టాంగ్ హర్ట్ అవుతారేమో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అన్నట్టు వాళ్ళు చెప్తే, ఓహ్! అలానా అని చెప్పేసి తను సైలెంట్ అయిపోతుంది. జియా ఇంకా టాంగ్‌తో మాట్లాడదామని చెప్పేసి ల్యాబ్‌లోకి వెళ్తారనమాట. వాళ్ళు వెళ్ళగానే టాంగ్ ఏం చెప్తాడంటే, ఇదిగోండి ప్రొడక్ట్ తయారైపోయిందని చెప్పేసి కంపాక్ట్ పౌడర్ న్యూ ప్రొడక్ట్‌ని, శాంపుల్ ప్రొడక్ట్‌ని వాళ్ళకిస్తాడు. షాక్ అయిపోతాడనమాట. ఏంటి అప్పుడే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి టాంగ్ అవునన్నట్టు చెప్తాడు. ఇంతలో దీనికి ఎలాస్టిక్ మెష్ మనం ఇంకా సెట్ చేయలేదు కదా! అంటే, నా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మన డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళకి ఇచ్చి చూడండి. వాళ్ళకెలా అనిపించిందో ఈ ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా అంతా నోట్ చేసుకొని ఆ ఫైల్స్ అన్ని నాకు సెండ్ చేయండి అన్నట్టు టాంగ్ చెప్తాడు. ఓకే అని చెప్పేసి ఇంతలో మన ఏమో అయితే నేను ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం ఇన్వెస్టర్‌తో మాట్లాడతాను అన్నట్టు జియా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళ డిపార్ట్‌మెంట్‌లో అందరికి షేర్ చేస్తారనమాట. షేర్ చేసి మీ ఫీడ్‌బ్యాక్‌నంతా షేర్ చేయాలి అన్నట్టు వాంగ్‌కి చెప్తాడు. అందరి దగ్గర ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేసుకొని ఆ రిపోర్ట్స్ అంతా మిస్టర్ టాంగ్‌కి ఇచ్చేసేయి అన్నట్టు. అప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారంటే, మిస్టర్ టాంగ్ చాలా రోజులు సాడ్‌గా ఉంటారేమో అనుకున్నాం. బట్ ఆయన చాలా వర్క్‌హోలిక్ అనుకుంటా. అప్పుడే ప్రొడక్ట్ కూడా కంప్లీట్ చేసేసారు చాలా ఫాస్ట్‌గా అన్నట్టు చెప్తే, ఆ మాటలు విన్న సూచంగ్ ఇదే కావాలి తను సూమి అని కంప్లీట్‌గా మర్చిపోయి తన నార్మల్ లైఫ్‌కి అడాప్ట్